ఎస్ ఈయన దగ్గర ఇప్పుడు అసలు ఏం లేదంటే కదా, అసలు ఖజానాలో ఏం లేదంట. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మొదలుపెట్టే నాటికి అమరావతి ద్వారా ఆయన సృష్టించినటువంటి 3 లక్షల కోట్లు ఖజానాలో ఉన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు ఈరోజు ప్రజల ముందు. రైట్, తాటిపర్తి చంద్రశేఖర్ గారు వస్తాను సార్. చంద్రశేఖర్ గారు, చంద్రబాబు కన్నేశారు, మీ పార్టీ రాజ్యసభ ఎంపీల పైన జాగ్రత్త పడాల్సినటువంటి సమయం కనిపిస్తోంది. ఈ మాయాజూదంలో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఈశ్వర్ గారు, మీకు సాక్షి టీవీ ప్రేక్షకులకి వీక్షకులకి అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దల ప్రసాద్ గారికి శుభ సాయంత్రం సార్. రాజకీయాలని, రాజకీయ వేదికల్ని హత్యల కోసం, ఆర్థిక లావాదేవీల కోసం, వ్యాపారం కోసం, అడ్డగోలు అక్రమాల కోసం వాడుకలో చంద్రబాబు నాయుడు గారికి పెట్టింది పేరుగా వారికి పేటెంట్ ఉంది. ఈరోజు వారి యొక్క పాత పద్ధతినే అలవాటుగా మార్చుకున్నటువంటి ఈ యొక్క వ్యాపార పద్ధతినే రాజకీయాల్లో కూడా వారు కంటిన్యూ చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఇచ్చినటువంటి 6 పథకాల గురించి ఊసే ఎత్తడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరన్నా మాట్లాడితే వారి మీద కేసులు పెట్టించి ఆ గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు గారికి వారు చేసే అక్రమాలు, వారు చేసేటటువంటి దగ, వారు చేసే హత్య రాజకీయాలు బయట ప్రపంచానికి తెలియకుండా, ఎవరూ మాట్లాడకుండా, మాట్లాడడానికి వేదికలు లేకుండా ఉన్నటువంటి వేదికల్ని నొక్కి పట్టేసి, అది శాసనసభలో కావచ్చు, లేదా రాజ్యసభలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దగాకోరు రాజకీయాల్ని బయట ప్రపంచానికి తెలియకుండా, ఆ గొంతు లేకుండా చేయాలనేటటువంటి ఒక పద్ధతిలో, పక్కా ప్రణాళికతో వారు మాట్లాడుతున్నటువంటి విధానంగా దీన్ని మనం చూడాలి సార్. ఎందుకంటే 14 లక్షల కోట్లు రాష్ట్రం యొక్క అప్పు అని పదే పదే ఊదరగొట్టిన ప్రసంగాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 14 లక్షల కోట్ల అప్పున్నా కూడా ఈ పథకాలన్నీ ప్రవేశపెట్టి నేను ఇస్తానని డబ్బా కొట్టారు. తర్వాత కాలంలో మొన్న గవర్నర్ గారు ప్రసంగంకి వచ్చేటప్పటికి 10 లక్షల కోట్లు అయింది. అంటే 4 లక్షల కోట్లు అప్పు తక్కువని వారే నిర్ధారించారు. కానీ వాస్తవానికి ఉన్నటువంటి అప్పు కేవలం 8 లక్షల కోట్లే. ఆ 8 లక్షల కోట్లలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి 4,18,000 కోట్ల పైచిలకు వారు చేసినటువంటి అప్పు ఆ గతంలో ఉన్నటువంటి అప్పు ఉంది. అంటే ఆ తర్వాత కాలంలో వారు చేసినటువంటి అప్పుకు కట్టినటువంటి వడ్డీ, గవర్నమెంట్ తీసుకున్నటువంటి అప్పు, దాంతో పాటు సెక్యూరిటీస్ కింద వివిధ సంస్థలు చేసినటువంటి మొత్తం అప్పు కలిపినా కూడా 7.5 లక్షల కోట్ల నుంచి 8 లక్షల కోట్లు మాత్రమే ఉన్నా కూడా 14 లక్షల కోట్లు ఉంది. అయినా మేము పథకాలు ఇస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మాట్లాడుతున్నటువంటి సభలో మాట్లాడినటువంటి మాటలు, మొన్న శాసనసభలో మాట్లాడినటువంటి మాటలను మనం ఒకసారి కానీ గమనిస్తే, ఈ పథకాలు నేను ఇవ్వలేను అని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి శటకోపం పెడుతున్నట్టుగా ఇండికేషన్స్ ఇచ్చారు. రాష్ట్ర ప్రజల్ని నమ్మించి, వమ్మించి, వమ్ము చేసి వారి నమ్మకాన్ని, వారిని ఒక పక్కా ప్రణాళికబద్ధంగా పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేయడం, ఇది వారి మార్కు రాజకీయానికి పరాకాష్ఠగా కూడా మనం చూడొచ్చు. ఈరోజు ఎవరు ఆయన కొనడానికి ముందుకు వచ్చినా అమ్ముడు పోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు సిద్ధంగా లేరు. గతంలో చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కొనుగోలు చేస్తే 23 మందిని, వారికి వచ్చింది 23 సీట్లు అన్నటువంటి సంగతి వారు మర్చిపోకూడదు. ప్రపంచం కూడా కావచ్చు. ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా, కొనడంలో ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఆయన ఎక్స్పీరియన్స్ పనిచేయదంటారా? 75 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది, 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది ఓవరాల్ రాజకీయంగా. వారి యొక్క రాజకీయం 40 సంవత్సరాల ఇండస్ట్రీ అనే చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారి రాజకీయంలో పత్తు రాజకీయ నాయకుడు. అంటే ఒక స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలకి పేటెంట్ ఎవరికన్నా ఇవ్వాల్సి వస్తే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి. అబద్ధాలు మాట్లాడేటటువంటి రాజకీయ నాయకుడిగా ఎవరికన్నా ఒక వరల్డ్ రికార్డ్ ఇవ్వాల్సి వస్తే అది కూడా ఆయనే కొట్టేస్తాడు, ఆ రికార్డుని కూడా. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు చెప్పినటువంటి మాటలకి, ఎలక్షన్ తర్వాత వారు మాట్లాడుతున్నటువంటి మాటలకి, పథకాలు ఇస్తానని చెప్పి వారు ఇచ్చినటువంటి హామీల్ని ఎగరగొట్టడంలో వారు ఈ రోజు చూపిస్తున్నటువంటి చాణక్యానికి వారికి మాత్రమే ఆ పేటెంట్ ఇవ్వాలి. వారికి ఉన్నటువంటి అనుభవం ప్రజలకి మంచి చేయడానికి ఉపయోగిస్తారంటే ఖచ్చితంగా కాదు. నేను ఖచ్చితంగా మా యొక్క ఈ అనుభవాన్ని మొత్తాన్ని
నా కొడుక్కి దోచిపెట్టడానికి లేకపోతే వారి పార్టీ నాయకులకు దోచిపెట్టడానికి మాత్రమే ఉపయోగిస్తానని వారు చాలా స్పష్టంగా ఇండికేషన్స్ ఇస్తున్నారు ఈశ్వర్ గారు. ఈ రోజు రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితిని ఒక్కసారి గమనిస్తే కేంద్రానికి సపోర్ట్ మద్దతుగా ఉన్నటువంటి రెండు పార్టీల్లో బీహార్ కి సంబంధించినటువంటి పార్టీ చేసినటువంటి డిమాండ్ వలన, నితీష్ కుమార్ గారు చేసినటువంటి ప్రత్యేక హోదా డిమాండ్ వలన 59 లక్షల కోట్లు 59,000 కోట్లు వారికి బడ్జెట్ లో కేటాయింపులు వచ్చాయి. మనకి 15,000 కోట్లు అప్పు తెస్తూ అది నిర్మలా సీతారామన్ గారితో చెప్పించుకొని వారికి ప్యాకేజ్ సంస్థలుగా ఉన్నటువంటి మీడియా వ్యవస్థల్లో పదే పదే దాని మీద స్టోరీలు అల్లించినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఈ యొక్క నీచమైనటువంటి రాజకీయాన్ని చూస్తే ప్రజలు చీత్కరించుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రాష్ట్రానికి ఏ ఒక్క మంచి చేయటానికి వారికి సమయం దొరకట్లేదు. ఈ 2 నెలల కాలం పూర్తిగా అప్పులు చేయడానికి. మన రాష్ట్ర చరిత్రలో 5,000 కోట్ల రూపాయలు ఎట్ ఎ టైం ఒక్కసారిగా అప్పు తీసుకున్నటువంటి పార్టీ గాని ప్రభుత్వం గాని నాయకుడు గాని ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు వారి పరిపాలనలోనే ఒక రోజు 5,000 కోట్లు తెచ్చాడు. మొన్న రీసెంట్ గా కూడా 5,000 కోట్లు తెచ్చాడు. ఇప్పుడు ఆయన బ్రీఫ్ కేస్ చూసి ఆయన బ్రీఫ్ కేస్ కి ఎవరు లొంగే పరిస్థితి ఉండదంటారా? ఖచ్చితంగా ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే రానున్నటువంటి పరిస్థితి, రానున్నటువంటి ఎలక్షన్స్ లో ఆ పార్టీకి ఎలాంటి గతి పట్టబోతుందో ఈ 2 నెలల్లోనే తెలిసిపోయింది. నిస్సిగ్గుగా పథకం ఎగ్గొట్టడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే కనపడుతుందో ఇది రాష్ట్ర ప్రజలందరూ చీత్కరించుకుంటున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో 2 నెలల నుంచి ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టడానికి 17,200 కోట్లు అప్పు చేసినటువంటి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి హామీలు అమలు పరచడానికి ఎంత అప్పు చేయాలి? వారే ఏం చెప్తున్నారు? ఈ రాష్ట్ర బడ్జెట్ కేవలం జీతాలు ఇవ్వడానికి, సాధారణ పరిపాలన సాగించడానికే 10,000 కోట్లు అప్పు ఇంకా కావాలి అని చెప్తున్నారు. అంటే 6 పథకాలు అటకెక్కిచ్చేసినట్టే కదా దాని అర్థం. రైట్. నా అంచనా కరెక్ట్ అయితే అతి త్వరలో మీ దగ్గర కూడా బ్రీఫ్ కేసు అయినా రావాలి, అక్రమ కేసు అయినా రావాలి. ఏదో ఒక కేసు. అక్రమ కేసులకి అక్రమ కేసా బ్రీఫ్ కేసా తేల్చుకోమంటే ఏం చెప్తారు చెప్పండి సార్. ప్రజల కోసం ప్రజలని అభివృద్ధిలో నడిపించడం కోసం, ప్రజల కష్టాలు తెలుసుకొని వారికి ఏమి కావాలో ఇవ్వడం కోసమే ప్రభుత్వాన్ని నడిపినటువంటి జగనన్న గారికి మద్దతుగా అండగా ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పోరాటం చేసేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులుగా మాత్రమే ఉంటాం తప్ప అమ్ముడు పోవడానికి, లేకపోతే వారు చూపించేటటువంటి తాయిలాలకి, వారు పెట్టేటటువంటి కేసులకి భయపడి పారిపోయేటటువంటి వ్యక్తులంగా 2 రకాలుగా జరిగింది కదా సార్. అనుభవం ఏం చెప్తోంది? 2014 నుంచి 19లో ఏపీలో ఆయన కొనుగోలు చేసినటువంటి అంశంలో ఒకటి బ్రీఫ్ కేసు, లేదంటే అక్రమ కేసు. ఈ కేసా ఆ కేసా తేల్చుకోవాల్సినటువంటి బాధ్యత. ఆ దీంట్లో 23 మంది తగులుకున్నారు. దానికి వెనకుండి ఎవరు నడిపించారో ABCDEF మనకు తెలుసు కదా. ABCD వీళ్ళంతా వెనకుండి నడిపించినటువంటి, ఏం సార్ నవ్వుతున్నారు? ABCDలు చెప్పాను నేను. ఇలాంటి వాళ్ళంతా నడిపించినటువంటి, మీరు కూడా నవ్వుతున్నారు, ఇలాంటి వాళ్ళంతా నడిపించారు కదా వెనక నుండి. నేను అనేది అదే. ఇప్పుడు రేపు మీకు బ్రీఫ్ కేసు లేదా అక్రమ కేసు ఒక 2 ఆప్షన్స్ వచ్చాయి, ఏం చేస్తారు సార్? ఖచ్చితంగా ప్రజల వైపు నిలబడతాం. ఓకే, ఖచ్చితంగా ప్రజల వైపు నిలబడతాం. అక్రమ కేసులకి బ్రీఫ్ కేసులకి లొంగేటటువంటి వ్యక్తులం కాదు. ఇది స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి అందరికి చెప్తున్నాం. గెలిచినటువంటి 11 మందిమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల కోసం మాత్రమే పోరాటం చేస్తాం. వారి యొక్క కేసులకి భయపడేటటువంటి ప్రసక్తే లేదు సార్. ఇంకొక విషయం కూడా మీరు అర్థం చేసుకోవాలా. చెప్పండి సార్. ఇంకొక విషయం కూడా మీరు అర్థం చేసుకోవాలా. ఈ రాష్ట్ర ప్రజలు ఈ 2 నెలల్లో తిరగబడుతున్నటువంటి విధానాన్ని ఒకసారి గమనించండి. వారికి ఉన్నటువంటి ప్యాకేజ్డ్ పత్రికలతోటి లేదా వారికి ఉన్నటువంటి జేవు సంస్థలైనటువంటి టీవీ ఛానల్ తోటి చర్చలు పెట్టించుకుంటున్నప్పటికీ కూడా ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడుతున్నారు. ఇవాళ రెండోసారి ఈ రోజు పెన్షన్స్ పంపిణీ చేశారు. దాదాపు 70,000 మందిని తీసివేశారు. ఈ 70,000 మంది యొక్క జీవితాలని రోడ్డును పడేసినటువంటి ప్రభుత్వానికి ప్రజలు ఎందుకు అండగా ఉంటారు సార్? కరెక్ట్. కాబట్టి వీరు 2 నెలల్లో అది 17,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ ప్రభుత్వాన్ని నడపలేనటువంటి ఈ వ్యక్తుల్ని నమ్మి పోయేటటువంటి వారు ఎవరుంటారు? కాబట్టి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళం రాజ్యసభలో వినిపిస్తుంది. Yes. రాజ్యసభలో వీరి యొక్క దోపిడీని అడ్డుకుంటుంది. అలాగే శాసనసభలో కూడా అడ్డుకుంటాం. రాజ్యసభలో వారు తెచ్చేటటువంటి బిల్లులకి ఎన్డీఏ గవర్నమెంట్ కావచ్చు, వారి మిత్రపక్షాలకు సంబంధించినటువంటి బిల్స్ కావచ్చు, ఇవి వారి దోపిడీకి అడ్డం లేకుండా చేసుకోవడానికి ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టారు. కానీ Right. ఖచ్చితంగా Right. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీటికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. మా వాయిస్ ని ప్రజల కోసం మాత్రమే వినిపిస్తాం. రైట్.